విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సినిమాను రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ను పూరి కలవడం ఆసక్తిగా మారింది. ఆయనతో దిగిన ఆ ఫొటోస్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కొన్ని క్షణాలు మన హృదయంలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్తో కలిసి విలువైన సమయాన్ని గడిపాను. ఆయన వినయం, జ్ఞానం, ప్రతి విషయంలోనూ ఆయనకు ఉన్న క్లారిటీ అన్నీ నాలో స్ఫూర్తి నింపాయి అని పూరి తెలిపారు. దర్శకుడిగా విజయాన్ని అందుకునేందుకు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు పూరి జగన్నాథ్. ఇటీవల ఆయన తెరకెక్కించిన లైగర్, అలాగే డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. లైగర్ ఎఫెక్ట్ వల్ల విజయ్ దేవరకొండతో మొదలుపెట్టిన జనగణమన కూడా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో హిట్ అందుకోవడమే లక్ష్యంగా విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో పూరి విజయేంద్ర ప్రసాద్ను కలవడంపై ఫిలిం సర్కిల్స్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుస ఫ్లాప్స్తో నీరసించిపోయిన పూరిని ఈసారి ఎలాగైనా సరే గట్టున పడేయాలనే విషయంలో విజయేంద్ర ప్రసాద్ గట్టిగా ఉన్నారని చెబుతున్నారు. ఎందుకంటే నువ్వు స్క్రిప్ట్ ఫైనల్ చేసే ముందు నాకోసారి చూపించు అని గతంలో జగన్ను విజయేంద్ర ప్రసాద్ కోరారు. తనకు ఎంతో ఇష్టమైన డైనమిక్ డైరెక్టర్ అయిన పూరి వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడడం భారంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని గతంలో పూరినే ఓ వేదికపై వెల్లడించారు. డబుల్ స్మార్ట్ తీసే ముందు కూడా విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని హెచ్చరించినా పూరి పట్టించుకోలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. దీంతో ఇప్పుడు విజయ్ సేతుపతితో తీస్తున్న తాజా మూవీ విషయంలో రిస్క్ తీసుకోకూడదని పూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని లెజెండరీ రైటర్ని కలిసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటి రాధికా ఆప్టే నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఆమె స్పష్టతనిచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. తాను ఈ సినిమాలో భాగమైనట్లు తనకు కూడా తెలియదని సరదాగా చెప్పారు రాధికా ఆప్టే. ఇలాంటి ఊహాగానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. తనకు ఈ వార్తల గురించి తెలియదని చెప్పారు. ఇలాంటి ప్రచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటి టబు అధికారికంగా భాగమయ్యారు.